మహేందర్ గారు మిమ్మల్ని మీ అమ్మా నాన్నని అందరినీ ఈ భూమి ఆకాశాలని పుట్టించింది ఎవరు అని మీరు అనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు మీరు సమాధానం? నన్ను సృష్టించింది బ్రహ్మ అంటాను నేను. బ్రహ్మ అన్నారు కదా. ఇప్పుడు మీరు బ్రహ్మని తప్ప ఇంకెవరిని ఆరాధించబాకండి. బ్రహ్మ అంటే మీ దృష్టిలో ఏమైపోయింది? పుట్టించినవాడు, ఆ సర్వేశ్వరుడు, ఆ సృష్టికర్త ఒక్కడే ఉన్నాడు కదా. ఆ బ్రహ్మను తప్ప ఇంకెవరిని ఆరాధించబాకండి. ఎందుకు? అది మీ భాష. కానీ నాకు అలా బోధించబడలేదు. అంటే మీకు ఎవరు బోధించారన్నది కాదు నేను చెప్తుంది. యాక్చువల్గా ఏంటంటే ప్రవక్తను ఎప్పుడైతే పంపించడం జరుగుతుందో ఆ ప్రవక్త ఒక స్పష్టమైన ఆన్సర్ మీ దగ్గర నుంచి రాంది ఇంతవరకు ఏంటంటే అల్లాకి నామకరణం చేసింది మానవుడే. మానవుడే. అల్లా మానవుడే. అల్లా మానవుడే. ఖురాన్ లో ఇంతవరకు చెప్పలేదు. ఏమన్నారు? నా పేరు అల్లా అని. అల్లా నా పేరు అని ఉండదండి. నా పేరు అని ఉండదు. నాదో చిన్న అమాయకత్వపు ప్రశ్ననే అనుకోండి. ఓకే, ఖురాన్ని సృష్టించిన వారు ఎవరు అని అంటే అల్లా అనుకుంటారు. సృష్టికర్త దేవుడు అవతరింపజేసిన గ్రంథం ఇది. ఈ వాక్యాలు అవతరించాయి. సృష్టికర్త ఎవరు? అల్లా సృష్టించినటువంటి ఈ గ్రంథాన్ని జీబ్రియల్ మొహమ్మద్ ప్రవక్త వారికి చెప్తున్నప్పుడు మొహమ్మద్ ప్రవక్త వారు శిష్యులకు చెప్పి రాయించినటువంటి గ్రంథం. స్వయాన అల్లా నా పేరు ఇది అని ఎక్కడో ఒక చోట ప్రస్తావించే ఉంటారు. ఇక్కడ ఎక్కడైనా ఉందా? ఇక్కడ క్లారిటీ లేదా మొహమ్మద్ ప్రవక్త చెప్తాను ఇక్కడ ఆయన ఇష్టానికి రాసినటువంటి గ్రంథమా? నిజంగా జీబ్రియల్ చెప్పిందా?